మన ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయంగా పరిణతి చెందిన ఏదైనా మరి కులాలు ఏదైనా ఉంటే ఏదైనా వర్గం ఉందంటే అది ముస్లింలే అని నేను నమ్ముతాను. ఎందుకంటే ముస్లింలు ఎంతమంది అయితే ఓట్లున్నాయో ఓటికి 99% ఓట్లు వేస్తారు. ఎన్నికలు వచ్చాయంటే ముస్లింలతో సహా పిల్లలుగా అంటే ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కు నేర్చుకుంటారు. ముస్లింల ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం వస్తుందో మంచి ప్రభుత్వం రావాలి, శాంతియుతమైన సహజీవనం సాగాలి, ధర్మంలో ఆచరిస్తున్న విశ్వాసాలు ఏమున్నాయో ఆ విశ్వాసాలు విఘాతం కలగకుండా ఉంటే మంచి ప్రభుత్వం కావాలని కోరుకుంటారు. అందుకనే మా వ్యక్తి ఉన్నాడా, మా ప్రతినిధి ఉన్నాడని ఉన్నా లేకపోయినా మంచి పార్టీని, ప్రజాస్వామ్య పార్టీని, మతాలు లౌకికంగా ఉండే పార్టీని ఓటు వేసే విధానం ఉంది. వేరే వర్గాలలో చూసుకుంటే 50%, 60% వాళ్ళ సంఖ్యాపరంగా ఎక్కువ ఉంటారు, కానీ ఓటింగ్ లో 50-60% ఉంటారు. సంఖ్యాపరంగా తక్కువ ఉంటారు, కానీ 100-90% తక్కువ కాకుండా ఓటు చేసి ఆ రకంగా మంచి కుటుంబాన్ని ఎన్నుకోవడానికి వర్గంలో ముస్లిం వర్గం ఉన్న విషయాన్ని సందర్భంగా చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత 8% ముస్లింలు రేపు ఎన్నికల యొక్క గెలుపు మీద కూడా ప్రభావం చూపుతాయిగా ఉన్నారు. సుమారుగా 40 నియోజకవర్గాలలో ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. అక్కడ ఈ ముస్లింలు ఎటు కూర్చోబెడితే ఆ వ్యక్తి గెలిచే అవకాశం ఉంది. ఆ రకంగా ముస్లింలు ఎవరిని కావాలంటే ఆ రకంగా పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. కాబట్టి ఇక్కడ ముస్లింలు ఓట్ల పరంగా ఓట్లు వేయడంలో ప్రజాస్వామ్యమైన మరి మత సామరస్యమైన పార్టీలు ఎన్నుకోవడంలో ప్రధానమైన ఒక భూమిక వహిస్తున్నారు. కాబట్టి మనం అందరం కట్టడిలో ఉండాల్సిన అవసరం ఉంది, అందరూ కూడా ఒకటే ఉండాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఏ పార్టీ బాగుంది, ఏ పార్టీ బాగలేదనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.